అకాడమిక్ మానిటరింగ్ అధికారి గౌరవనీయులు శ్రీ జి సురేష్ బాబు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వెన్నవాడ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మామూలుగా ఒక వార్షికోత్సవం ప్రారంభం సంబంధించి మేము జిల్లా స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలకి చాలా అటెండ్ అయ్యాం. దాదాపు ఒక నెల రోజులుగా వెన్నవాడ ప్రాథమిక పాఠశాల రండి 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 అంటూ ఉంది. ఏదో ప్రత్యేకత ఉంది ఆ పాఠశాలలో, ఏదో రాష్ట్ర జిల్లా విద్యాశాఖ కోరుకుంటున్నటువంటి అంశాలు ఏదో అక్కడ కనబడబోతున్నాయని మది తొలిచినటువంటి సందర్భంలో మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి రావాలి అని తలంచిన సందర్భంలో 4 నుంచి 6 వరకు గౌరవ కమిషనర్ గారి వెబెక్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబెక్స్ మీటింగ్కి కంపల్సరీ జిల్లా స్థాయి అధికారులు, డిఈఓ గారు, ఏపీసీ గారు మేమందరం కూడా అటెండ్ అయ్యాం. అది అంతా పూర్తయ్యేసరికి దాదాపు 6:30 అయిపోయింది. దాదాపు 6:30 అయింది. మనం ఆత్మకూరు వెన్నవాడ వెళ్ళాలంటే దాదాపు 1:30 గంట ప్రయాణం. ఇంకేమి వెళ్తాంలే అని అనుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ పాఠశాల వార్షికోత్సవానికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకొని బయలుదేరాం. నేను మా జిల్లా విద్యాశాఖ సిఎంఓ గారు ఇద్దరం కలిసి. అయితే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఒక వార్షికోత్సవం గురించి ఇక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు, మరి గ్రామస్తులు, ఇక్కడ ఉపాధ్యాయులకి సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాలలో చదువుతున్నటువంటి ఈ వార్షికోత్సవంలో మామూలుగా మీరందరూ కూడా ఎక్కువగా ఇక్కడికి ఎందుకు వస్తారనంటే, వార్షికోత్సవం అంటే మా పిల్లలు ఆట కావాలా, పాట కావాలా అనే పాటలకి డ్యాన్స్లు వేస్తారు, అవన్నీ చూసి ఆనందిద్దామని చెప్పేసి వస్తారు. కానీ 1 నుంచి 5వ తరగతి వరకు 31 మంది విద్యార్థులు ఉంటే 31 మంది విద్యార్థుల యొక్క ప్రతిభని తల్లిదండ్రులకు చూపించినటువంటి ఒక ఏకైక పాఠశాల ఏదన్నా ఉందంటే జిల్లాలో అది వెన్నవాడ ప్రాథమిక పాఠశాల. ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే ధైర్యంగా మీ ముందు నిలబడగలిగారు. అందుకు ఒక్కసారి రవీంద్ర గారికి, జీవన్ గారికి, మీ అందరి కరతార్థములతో వాళ్ళని అందరినీ కూడా అభినందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ. ఎస్, ప్రభుత్వ పాఠశాలలు అంటే కనుమరుగైపోతున్నాయి, అక్కడ ఎలాంటి చదువు ఉండదు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల మళ్ళీ ఆ పాఠశాలకి పూర్వ వైభవం రాబోతుంది. మరి ఈ పాఠశాల గతంలో ప్రాథమికోన్నత పాఠశాలగా వెలిగిందంట. ఎందుకు వెనుకబడింది అని అంటే, పిల్లలకి అందించాల్సినటువంటి ఆ సామర్థ్యం అందించకపోవడం వల్ల, పిల్లల తల్లిదండ్రులకి ఆ నమ్మకం ఇవ్వకపోవడం వల్ల కార్పొరేట్ పాఠశాలకి పిల్లలు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత చూసిన తర్వాత కూడా తల్లిదండ్రులందరినీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇంకా మీ గ్రామానికి ఏదైనా ఒక ప్రైవేటు వాహనం ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేటు పాఠశాలకి పంపించాలని చెప్పి ఎవరన్నా వచ్చినా మీరు ఆ బస్సులు కానీ వ్యాన్లు కానీ ఎక్కిస్తారా, ఎక్కించరా? ఇది మీ అందరి నుంచి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరే చెప్పాలి. మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను చదివిస్తారా, లేదు ప్రైవేటు పాఠశాలకి పంపించడానికి మీరు సిద్ధపడతారా? మరి తల్లిదండ్రులుగా మీరు అందరూ చెప్తే నేను వినాలని సంతోషిస్తున్నాను. పంపిస్తారా? ప్రభుత్వ పాఠశాలలో
ఈ గన్నవాడ పాఠశాలను చదివిస్తారా, లేదంటే ఒక ప్రైవేట్ పాఠశాలకు పంపించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? అమ్మా, గురుగారు మనకి ఆఫర్ ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని సభాముఖంగా చెప్పాలి. మీరు చెప్పండి. హలో, మాట్లాడచ్చు సార్. వాళ్ళు సిగ్గుపడుతున్నారు సార్. రైట్.